వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ప్రీవియస్ పాలిసెట్ ఏపీఆర్జేసీ టీఎస్ఆర్జేసీ ఎంట్రన్స్ లందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని చెప్పుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం ఇది 2017 ఏపీఆర్జేసీలో అడగడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మూడు ప్రాబ్లమ్స్ కూడా 2017 ఏపీఆర్జేసీలో అడగడం జరిగింది. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏ log 1000 base 10 tan 45. బి పాయింట్ cosecant 30 log 343 base 7 ఈస్. ఈ రెండు బిందువుల మధ్య దూరము. ఓకేనా, ఇక్కడ లాగ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ట్రిగ్నోమెట్రీ రేషియో ఇవ్వడం జరిగింది, ఇక్కడ cosecant 30, ఇక్కడ లాగ్. అంటే ఇక్కడ ఏంటి, మనము జనరల్ మామూలుగా ఇవ్వలేదు నెంబర్స్ లాగా. అంటే ఇక్కడ log 1000 base 10 అంటే ఏంటి, మనకి ఏమొస్తుంది, దీన్ని ఏమని రాసుకోవచ్చు, log x పవర్ n ఈజ్ ఈక్వల్ టు పవర్ రూల్ ప్రకారము log x పవర్ n ఇంటూ log x, log x ఆర్ log a బేస్ a వాల్యూ 1. ఓకేనా, ఇక్కడ ఈ రెండింటి యూజ్ చేస్తూ log 1000 ఏమని రాసుకోవచ్చు, 10 క్యూబ్ అని రాయొచ్చు. 10 క్యూబ్ అంటే 3 log 10 బేస్ 10 అంటే ఏలో ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, ఏక 3 అవుతుంది. నెక్స్ట్ tan 45 వాల్యూ, tan 45 అంటే 1. నెక్స్ట్ బి పాయింట్ బిలో ఫస్ట్ కోడ్ cosec 30, cosec 30 వాల్యూ మనకు తెలుసు 2 ట్రిగ్నోమెట్రిక్ రేషియో. నెక్స్ట్ log 343 ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 7. సో log 7 క్యూబ్ బేస్ 7. మరి log 7 క్యూబ్ బేస్ 7 ఏం రాసుకోవచ్చు, 3 ఇంటూ log 7 బేస్ 7. సో 3 log 7 బేస్ 7 వాల్యూ 1 కదా, 3. సో చూడండి, ఏ 3,1 బి 2,3 అనే ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్సే మనం కనుక్కోవాల్సింది. అంటే ఈ పాయింట్స్ని మనం ఈ విధంగా వీటి వాల్యూ ఇదనమాట. log 1000 బేస్ 10 అంటే 3, tan 45 అంటే 1, cosec 30 అంటే 2, log 343 బేస్ 7 అంటే 3. ఇప్పుడు డిస్టెన్స్ దీస్ 2 పాయింట్స్ అంటే ఏంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 3, 2 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే -1 స్క్వేర్ అంటే 1, 3 మైనస్ 1 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, 1 ప్లస్ 4 5, √5 యూనిట్స్ దూరం కాబట్టి. ఓకేనా, ఏంటి ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ద పాయింట్ -5, -8 లైస్ ఇన్ డాష్ కోఆర్డినేట్. ఈ -5, -8 అనే పాయింట్ ఏ కోఆర్డినేట్లో ఉంటుంది, ఏ పాదములో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి x లెస్ దాన్ 0, -5 అంటే అది లెస్ దానే కదా, లెస్ దాన్ 0, -8 అంటే y లెస్ దాన్ 0. ఓకేనా, x లెస్ దాన్ 0, y లెస్ దాన్ 0 మనకు ఫస్ట్ కోఆర్డినేట్లో ఎలా ఉంటుంది, ఇది x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0. హియర్ x లెస్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0. హియర్ x లెస్ దాన్ 0, y లెస్ దాన్ 0. హియర్ x గ్రేటర్ దాన్ 0, y లెస్ దాన్ 0. సో హియర్ x లెస్ దాన్ 0, y లెస్ దాన్ 0 మీన్స్ దిస్ ఈస్ థర్డ్ కోఆర్డినేట్. ఓకేనా, దిస్ పాయింట్ లైస్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ డైరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ద లైన్ x ఈజ్ ఈక్వల్ టు -3 ఈస్, x ఈక్వల్ టు -3 అంటే ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్, ప్యారలల్ టు y యాక్సిస్, పాసెస్ త్రూ ఆరిజిన్, పాసెస్ త్రూ 0, -3 అన్నాడు. అంటే x ఈక్వల్ టు k ప్లస్ ఆర్ మైనస్ k ఇలా ఏదైనా ఉన్నాయండి, x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ k అనేది ఏంటి, దట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ అనమాట. మనం xy ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ ఇచ్చింది అనుకోండి, ఏదైనా కాన్స్టెంట్ x ఈజ్ ఈక్వల్ సంథింగ్ అంటే దట్ ఈస్ ప్యారలల్ టు ఏంటి y యాక్సిస్. సో దట్ ఈస్ 2, x ఈజ్ ఈక్వల్ టు k, x is equal to k is parallel to y axis, y is equal to k అంటే ప్లస్ ఆర్ మైనస్ k అనమాట, ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. ఓకేనా, అంటే చూడండి ఇలా, చూడండి ఇలా ఉన్న ఇలా అంటే ఏంది, ఇది దిస్ పాయింట్ సపోజ్ 2 అనుకుందాం, x ఈజ్ ఈక్వల్ టు ఇది 2, 0 నుంచి వెళ్తుంది అంటే ఏమవుతుంది, దిస్ లైన్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ -2 అంటే ఇదేంటి x ఈజ్ ఈక్వల్ టు -3 ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. ఓకే, నా ఫోర్త్ ప్రాబ్లం, 4th, 5th, 6th అనేవి 2016 ఏపీఆర్జేసీలో అడగడం జరిగింది.
ఓకేనా. ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 0 మీన్స్ ఏంటి, పాయింట్స్ ఆర్ ప్యారలల్, పాయింట్స్ ఆర్ కోలీనియర్, పాయింట్స్ ఆర్ ఈక్వల్, పాయింట్స్ ఆర్ నెగిటివ్. ఈ డైరెక్ట్ క్వశ్చన్. అప్పుడు ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 0 మీన్స్ మనం ఏం చెప్తాం, పాయింట్స్ ఆర్ కోలీనియర్. సో సెకండ్ ఆప్షన్ డైరెక్ట్ మనము చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. స్లోప్ ఆఫ్ ద లైన్ 3x మైనస్ ఆల్ఫా వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ 4 దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అడిగాను. సో ఇక్కడ 3/4 మైనస్ 3/4 1/3 మైనస్ 1/3 ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఈస్ మైనస్ x కోఎఫిషియంట్ బై అంటే మైనస్ 3/y కోఎఫిషియంట్ మీన్స్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు దీని స్లోప్ ఏమని ఇచ్చిండు 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ 4. ఓకేనా. మైనస్ మైనస్ ప్లస్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తే ఆల్ఫా ఈజ్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 ఆల్ఫా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకేనా. 3/4 అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. ద పాయింట్ ఎట్ విచ్ ద లైన్ 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ ఈజ్. ఓకేనా. ఈ లైన్ ఎక్స్ అక్షమును ఏ బిందువు వద్ద ఖండిస్తుంది అన్నాడు. ఓకేనా. అంటే ఈ ఎక్స్ యాక్సిస్ని అడిగింది కాబట్టి ఇందులో వై ప్లేస్లో 0 తీసుకోవాలి. అంటే 2x ప్లస్ వై ప్లస్లో 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటున్నా. ఎక్స్ యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0 కాబట్టి y ఈజ్ ఈక్వల్ 0 తీసుకొని x వాల్యూ కనుక్కుంటున్నా. సో దీని నుంచి 2x ఈజ్ ఈక్వల్ 8 అంటే x ఈజ్ ఈక్వల్ 8/2. 8/2 అంటే ఏమవుతుంది, 2 1 2 4 అంటే ఆ పాయింట్ ఏంది, ఎక్స్ యాక్సిస్ మీద గల పాయింట్ ఏంది 4,0 4,0 అవుతుంది. అంటే దిస్ లైన్ ఇంటర్సెక్ట్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ 4,0. సో దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. వై యాక్సిస్ అని అనుకోండి, వై యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర అంటే ఎక్స్ వాల్యూ దగ్గర 0 తీసుకుంటే వై యాక్సిస్ని ఇంటర్చేంజ్ చేస్తుంది. వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటే వై వాల్యూ 8 అంటే 0,8. వై యాక్సిస్ని 0,8 వద్ద, ఇక్కడ మనకు అడిగింది ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది అన్నాడు కాబట్టి వై దగ్గర 0 తీసుకుంటే ఎక్స్ వాల్యూ 4 వచ్చింది. సో 4,0 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. నా సెవెంత్ ప్రాబ్లం. ఈ TSRJC 2017లో రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. ముందుగా మొదటి మూడింటిని తీసుకున్నాం. ఓకేనా. 3 consecutive vertices of a parallelogram are -2, 1, 1, 0 and 4, 3. Then fourth vertex is. ఓకేనా. ఇక్కడ ABC ఇవి వరుసగా ప్యారలోగ్రామిక వర్టిసెస్ అయితే దెన్ ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ D కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ మనకు షార్ట్ కట్ ఉంటుంది. ఫోర్త్ వర్టెక్స్ D కనుక్కోవడం కోసము A యొక్క ఎక్స్ కోఆర్డినేట్ని C యొక్క ఎక్స్ కోఆర్డినేట్ని యాడ్ చేసి B యొక్క ఎక్స్ కోఆర్డినేట్ని సబ్ట్రాక్ట్ చేస్తే D ఫోర్త్ వర్టిసెస్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది. ఓకేనా. అంటే ఇది x1 y1 x2 y2 x3 y3 అనుకుందాం. అంటే -2 A యొక్క ఎక్స్ కోఆర్డినేట్ C యొక్క ఎక్స్ కోఆర్డినేట్. చూడండి D కోఆర్డినేట్స్ రావడం కోసము ఏం చేయాలి, -2 అంటే దీన్ని కలుపుతున్నా +4 B యొక్క ఎక్స్ కోఆర్డినేట్ తీసేస్తున్నా -1. ఇదేంటి ఫోర్త్ వర్టెక్స్ యొక్క ఫస్ట్ కోఆర్డినేట్ ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ y వాల్యూ ఏంది, సేమ్ A యొక్క y కోఆర్డినేట్ C యొక్క y కోఆర్డినేట్ కలుపుదాం, యాడ్ చేయండి 1 + 3. దీనికి ఆపోజిట్ వర్టెక్స్ యొక్క ఏంటి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి y కోఆర్డినేట్ని అంటే 0. అంటే ఏమొచ్చేసింది -2 -1 -3 +4 అంటే 1 1 + 3 అంటే 4. అంటే ఫోర్త్ వర్టెక్స్ ఏంది ఫస్ట్ వాల్యూ. ఇక్కడ 1, 4 1, -2 -1, 2 -1, -1 కాబట్టి సో ఫోర్త్ వర్టెక్స్ ఈస్ 1, 4 దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సింపుల్గా AC వీటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ని యాడ్ చేసి B యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. మళ్ళీ D యొక్క y కోఆర్డినేట్ కోసం ఏం చేయాలి, AC యొక్క y కోఆర్డినేట్స్ని యాడ్ చేసి B యొక్క y కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. 8th ప్రాబ్లం. The ratio in which the line segment joining the points 4, 6 and -7, -1 divided by x-axis is. ఓకేనా. ఈ విధంగా 2 పాయింట్స్ని ఇచ్చి
ఆ 2 పాయింట్స్ని ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అని అనుకోండి. అంటే ఏంది, ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అంటేనేమో -y1:y2 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే చూడండి ఇక్కడ x1 y1 x2 y2, మరి y1 -y1:y2, బట్ y1 వాల్యూ -6 y2 వాల్యూ -1, -6 -1 అంటే +6 అవుతుంది, అంటే 6:1. ఓకేనా, అంటే 6:1 అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ 2 పాయింట్స్ని కలిపే లైన్ సెగ్మెంట్ని ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అంటే y కోఆర్డినేట్స్ -y1:y2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అదే y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అంటే -x1:x2 తీసుకోవాలి. ఓకేనా, చూడండి స్లోప్, 9th ప్రాబ్లం. స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ -α, α అండ్ α ప్లస్ α√3 ఈజ్ అన్నాడు. అంటే మనకు స్లోప్ ఫార్ములా తెలుసు, y2 - y1/x2 - x1. సో y2 అంటే α ప్లస్ α3 ప్లస్ α√3 మైనస్ y1 అంటే α/x2 అంటే x1 అంటే మైనస్ ఆల్ఫా ఉంది, మైనస్ ప్లస్ అవుతుంది ఇది. చూడండి ఈ ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సల్. ఇక్కడ మనకేం మిగిలింది, ఇది స్లోప్ కదా, y2 - y1/x2 - x1. అంటే పైన న్యూమరేటర్లో √3 × α ప్లస్ ఆల్ఫా 2α, ఆల్ఫా క్యాన్సల్, మనకు √3/2. స్లోప్ ఏమవుతుంది, √3/2, దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకేనా, నో 10th ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా TSRJC 2017లో అడగడం జరిగింది. 11th ప్రాబ్లం కూడా 2017లో అడగడం జరిగింది. ఓకేనా, ఇఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ a,2 b,3 అండ్ c,1 ఈజ్ 0,0, దెన్ a³ + b³ + c³ ఈజ్ ఈక్వల్ టు అని అడగడం జరిగింది. ఈ వాల్యూ ఫస్ట్ ఆప్షన్ a + b + c, సెకండ్ ఆప్షన్ a + b + c3, థర్డ్ ఆప్షన్ abc/3, ఫోర్త్ ఆప్షన్ 3abc. ఓకేనా, ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దీస్ 3 వర్టిసెస్ a,2 b,3 అండ్ c,1 ఈజ్ 0,0 అన్నాడు. అయితే దెన్ a³ + b³ + c³ వాల్యూ దేనికి సమానం అవుతుంది. ఇక్కడ చూడండి సెంట్రాయిడ్ ax1, y1, bx2, y2, cx3, y3 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. దెన్ ఇట్ సెంట్రాయిడ్ ఏమవుతుంది, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. కాబట్టి ఇక్కడ మనం x1 అంటే a, x2 అంటే b, x3 అంటే c, y1, y2, y3. మనము వీటి యొక్క సెంట్రాయిడ్ ఈజ్ గివెన్, అంటే x1 + x2 + x3/3 వాల్యూ 0, y1 + y2 + y3/3 వాల్యూ 0. మనకు a³ + b³ + c³ వాల్యూ కావాలి కదా. సో నేను x1 x2 b + x3 c/3 సెంట్రాయిడ్ ఫార్ములా, y1 అంటే 2, y2 3, y3 1/3 ఈజ్ ఈక్వల్ వాట్ 0,0. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్ చెప్పొచ్చు. సో ఇక్కడ దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఉన్న x కోఆర్డినేట్ దేనికి సమానం, 0కి. అంటే a + b + c ఈజ్ ఈక్వల్ టు 0, a + b + c/3 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే a + b + c ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి a + b + c ఈజ్ ఈక్వల్ టు 0, నేను ఇది తీసుకుంటున్నా. సో మనకు ఏమని తెలుసు, a + b + c ఈజ్ ఈక్వల్ 0, దెన్ a³ + b³ + c³ వాల్యూ ఏమవుతుంది, 3abc అవుతుంది. ఎందుకు, a + b, దీని నుంచి a + b ఈజ్ ఈక్వల్ టు -c అని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసామనుకో ఏమవుతుంది, a³ + b³ + 3ab × a + b ఈజ్ ఈక్వల్ -c³ అవుతుంది. ఓకేనా, మళ్ళీ 3ab × a + b అంటే ఇక్కడ -c కదా, ఆ -cని సబ్స్టిట్యూట్ చేస్తే 3abc వస్తుంది, -3abc వస్తుంది. ఈ -c³ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +c³ అవుతుంది. a³ + b³ + c³ ఈజ్ ఈక్వల్ 3abc, అంటే 4th ఆప్షన్. చూడండి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా, అంటే ఏమొస్తుంది, a³ + b³ + 3ab × a + b కదా, a + b హోల్కి ఫార్ములా, a + b అంటే ఏంది, మనం ఇప్పుడు ఇక్కడ -c కదా, -c ఈజ్ ఈక్వల్ c³ అంటే -c³ అంటే -c³ -c హోల్ క్యూబ్ అంటే -c³ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ -c³ ఇటు తీసుకొద్దాం, అంటే ప్లస్ అవుతుంది, a³ + b³ + c³ అవుతుంది.
ఈ 3 + 3ab ఇంటూ మైనస్ సి మైనస్ 3b వస్తుంది, 3abc అవుతుంది. మైనస్ 3abcని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది, 3abc. సో ఇదే కదా మనకు కావాల్సింది, a³ + b³ + c³ ఈజ్ ఈక్వల్ టు 4th ఆప్షన్ 3abc. ఓకేనా. 11th ప్రాబ్లం. ఇఫ్ a p, q, b m, n and c p minus m, q minus n are collinear, then ఓకే ఇక్కడ 4 కండిషన్స్లో ఏ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో చూడాలి. ఈ కొలీనియర్ పాయింట్స్ అంటే దిస్ 3 పాయింట్స్ లైన్ సేమ్ లైన్. ఓకేనా. అంటే మనము ఎలా కనుక్కోవచ్చు, ఇప్పుడు కండిషన్ స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ బీసీ. సేమ్ లైన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ ఏబి స్లోప్ ఆఫ్ బీసీ సమానం కాబట్టి ఆ విధంగా ఈక్వేట్ చేసి మనం సింప్లిఫై చేస్తే మనకి ఏ కండిషన్ వస్తుందో చూద్దాం. ఓకేనా. స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ బీసీ. ఓకేనా. y2 మైనస్ y1 స్లోప్ ఫార్ములా n మైనస్ q బై x2 మైనస్ x1 m మైనస్ p. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ స్లోప్ బీసీకి y2 మైనస్ y1 అంటే q మైనస్ n మైనస్ n, ఇక్కడ ప్లస్ n కాబట్టి మైనస్ మధ్యలో మైనస్ కాబట్టి. నెక్స్ట్ x2 అంటే p మైనస్ m, x1 మైనస్ x1 మీన్స్ మైనస్ m. ఓకేనా. చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే n మైనస్ q ఇంటూ ఇది మైనస్ p మైనస్ ఆఫ్ మైనస్ m అంటే p మైనస్ 2m. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే m మైనస్ p ఇంటూ q మైనస్ n యాడ్ చేస్తే మైనస్ 2n. ఇప్పుడు మల్టిప్లై చేసినాం అనుకోండి ఇన్సైడ్ nతో మల్టిప్లై చేస్తే np n ఇంటూ p మైనస్ 2mn. ఇప్పుడు మైనస్ క్యూతో మల్టిప్లై చేస్తే మైనస్ qp మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2mq లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఎంతో ఈ బ్రాకెట్ మల్పిద్దాం, m ఇంటూ q mq ప్లస్ ఇంటూ మైనస్ 2mn మైనస్ pతో మల్టిప్లై చేద్దాం, మైనస్ p ఇంటూ q మైనస్ pq మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2pn. చూడండి మైనస్ 2mn ఇక్కడ రైట్ సైడ్లో మైనస్ 2mn ఇట్ క్యాన్సల్. ఓకేనా. ఇక్కడ మైనస్ pq క్యాన్సల్, సేమ్ వాల్యూస్ ఉన్నాయి అన్నప్పుడు మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఎలిమినేట్ అవుతున్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది, np ప్లస్ 2mq ఈజ్ ఈక్వల్ టు mq మైనస్ ప్లస్ 2pn ఉంది. ఓకేనా. mq వాల్యూస్ pn వాల్యూస్ మనము ఒకవైపు రాసుకుందాం. np ఏమవుతుంది, ఈ npని అటు పంపిస్తే మైనస్ np అవుతుంది. ఈ mqని ఇటు సైడ్ తీసుకుందాం, 2mq మైనస్ mq ఈజ్ ఈక్వల్ ఈ ప్లస్ npని రైట్ సైడ్ పంపిస్తే 2pn మైనస్ np అన్న pn అన్న సేమ్. ఇక్కడ ఏమవుతుంది, 2mqలో mq పోతే mq ఈజ్ ఈక్వల్ టు pn. 2pnలో నుంచి ఒక pn వెళ్ళిపోయింది. సో మనకు mnతో డివైడ్ చేసాం అనుకోండి ఏమవుతుంది, mnతో డివైడ్ చేస్తే q/n, ఇక్కడ p/m, mnతో డివైడ్ చేస్తే బోత్ సైడ్స్. సో p/m ఇంటూ q/n అంటే ఏంది, సెకండ్ ఆప్షన్. ఓకేనా. నౌ 12th ప్రాబ్లం. TSRJC 2016లో అడగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం కూడా TSRJC 2016లో అడగడం జరిగింది. The ratio in which x-axis divides the line segment joining the points 5,4 and 5,-3 is. ఇక్కడ ఈ 5,4 అండ్ 5,-3ని కలిపే లైన్ సెగ్మెంట్ని x-axis డివైడ్ చేసే రేషియో కనుక్కోమన్నాను. నేను 2 పాయింట్స్ని x-axis డివైడ్ చేసే రేషియో అంటే x-axis అన్నప్పుడు -y1:y2 తీసుకోవాలని చెప్పాను. -y1:y2 x-axis అనేది ఈ 2 పాయింట్స్ ఏ రేషియో డివైడ్ చేస్తుంది, -y1:y2. అదే y-axis అన్నప్పుడు -x1:x2 అవుతుంది, x1:x2 అవుతుంది. సో ఇక్కడ చూడండి -y1 అంటే -y1 అంటే -4 y2 అంటే -3. సో మైనస్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 4:3 అంటే 4th ఆప్షన్ అవుతుంది, 4:3. అదే ఇదే ప్రాబ్లం x-axis కాకుండా y-axis డివైడ్ చేసే రేషియో అనుకోండి, దానికేంటి -x1:x2
x2 కనుక్కోవాలి. మైనస్ x1 ఈస్ట్ x2 కనుక్కుంటే అదేమవుతుంది y యాక్సిస్ డివైడ్ చేసి రేషియో వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనం 13th ప్రాబ్లం. ద పాయింట్స్ -4,0, 4,0, 0,3 ఆర్ వర్టిసెస్ ఆఫ్ అనేవి ఈ వర్టిసెస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్సెలస్ ట్రయాంగిల్, స్కేలాన్ ట్రయాంగిల్ అనేవి ఏ త్రిభుజం యొక్క శీర్షాలు అంటున్నాం. అందుకని మనం ఈ పాయింట్స్ని చూడగానే మనం చెప్పవచ్చు ఎలా ఇవి ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అవుతాయి. ఇలా చూడండి, -4,0 అంటే ఇక్కడ నేను ఒకటి 4,0, ఇది -4,0. ఓకేనా. మిడిల్ ఏమవుతుంది, వీటి మధ్య బిందువు ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఏమవుతుంది 0,0 అవుతుంది. మరియు 0,3 లైస్ ఆన్ y యాక్సిస్. కాబట్టి ఇది 0,3. చూడండి ఇదేమవుతుంది, ఇట్లా కలిపినట్లయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా. ఈ నుంచి వీడికి దూరము 3, వీడికి దూరము 4. కాబట్టి ఇది 4 ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3, 4 అయితే హైపోటెనస్ ఏమవుతుంది 5 అవుతుంది. ఇది 5 ఇది 5 పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం. లేదనుకోండి ఈ ఏబి కనుక్కోండి, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 6 -4 + -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ 0 - 0 హోల్ స్క్వేర్ అంటే ఇదేమవుతుంది -4 - 4 అంటే -8 స్క్వేర్ అంటే -8 స్క్వేర్ అంటే 64 అంటే 8 అవుతుంది. ఓకేనా. ఏబి వాల్యూ 8 అవుతుంది. తర్వాత బీసీ ఏమవుతుంది, √4 స్క్వేర్ x2 - x1 అంటే 4 స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 3 - 0 స్క్వేర్ అంటే 3 స్క్వేర్. 4 స్క్వేర్ + 3 స్క్వేర్ అంటే దీనికి 25 అంటే 5 అవుతుంది. నెక్స్ట్ ఏసీ ఇది కూడా సేమ్ -x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. ఇది కూడా 25 అంటే 5. చూడండి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది ఐసోస్సెలస్ ట్రయాంగిల్. థర్డ్ ఆప్షన్. ఓకేనా. నా 14th ప్రాబ్లం ఏపీ పాలిసెట్ 2017లో అడగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఏపీ పాలిసెట్ 2017లో కూడా రావడం జరిగింది. ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, -2, -7, 4 ఆర్. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఈ లైన్ సెగ్మెంట్ ఏబీ లైన్ సెగ్మెంట్ అనుకున్నట్లయితే దీని ఏబి ఈ 2 పాయింట్స్ అనుకున్నట్లయితే 1:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ పి అనుకుంటే క్యూ అంటే 2:1 అంటే AP is to PB. P point is divides the AB in the ratio 1:2. Q divides AB in the ratio 2:1. ఓకేనా. ట్రైసెక్షన్ పాయింట్స్ అంటే 1:2, 2:1 రేషియోలో డివైడ్ చేసే ఈ లైన్ సెగ్మెంట్ పాయింట్సే ట్రైసెక్షన్ పాయింట్స్ అంటాం. సో ఫస్ట్ 1:2 తోటి మనం ఇంటర్నల్ డివైడ్ చేసే పాయింట్స్ Pని కనుక్కుందాం. తర్వాత Q ఎలా వస్తుంది 2:1 రేషియోలో కనుక్కుంటే Q అనే పాయింట్స్ వస్తున్నాయి. చూడండి 2, -2 -7, 4 1:2 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేసే పాయింట్ చూద్దాం. అంటే ఏంటి m1x2 1 × -7 ప్లస్ m2x1 2 2 4 బై m1 + m2 అంటే 3. నెక్స్ట్ m1y2 1 × 4 ప్లస్ m2y1 2 × -2 ఏమవుతుంది -4 అవుతుంది బై 1 + 2 3. చూడండి -7 + 4 అంటే -3 3/3 అంటే -1 అంటే ఇక్కడ -1 ఇక్కడ 4 + -1 అంటే 0 0/0 -1, 0 ఆప్షన్లో ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో కూడా -1, 0 ఉంది. కాబట్టి నెక్స్ట్ 2:1 రేషియోలో కూడా కనుక్కుందాం. 2:1 రేషియోలో విభజించే పాయింట్ ఇదేంటి P అనే పాయింట్. చూడండి 2:1 రేషియోలో విభజించే పాయింట్ Q అయితే Q ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది m1x2 2 × -7
అంటే -14 ప్లస్ m2 x1 అంటే 1 × 2 బై 2 + 1. నెక్స్ట్ m1 y2 2 4 8 ప్లస్ m2 y1 -2 బై m2 + 1. ఓకేనా? చూడండి -14 + 2 అంటే -12/3 -12/3 అంటే 3 1 3 4 అంటే -4. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 8కి -2 కలుపుతున్నాం, యాడ్ చేస్తున్నాం అంటే 6/3 అంటే 2 6/3 అంటే 2 -4, 2 -1, 0 -4, 2 అంటే సెకండ్ ఆప్షన్. ట్రైసెక్షన్ పాయింట్స్ అంటే -1, 0 -4, 2 సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 15th ప్రాబ్లం. ద పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a -2, -2 అండ్ b 2, 8 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఈ ఏబి లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. పాయింట్స్ ఇది ఏ, ఇది బి. ఈ ఏబి లైన్ సెగ్మెంట్ ఏంది? ద పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a -2, -2 అండ్ b 2, 8 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ ఆర్. దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసే పాయింట్స్ అయితే కనుక్కోవాలి. అంటే 4 ఈక్వల్ పార్ట్స్ అంటే ఫస్ట్ చూడండి, ఈ పాయింట్ నేను ఆఫ్ చేసింది పి అనే పాయింట్. నెక్స్ట్ దీన్ని ఇది క్యూ అనుకుందాం, ఇది ఆర్. అంటే చూడండి, క్యూ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో 1:3. పిఏ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. నెక్స్ట్ ఆర్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో 3:1. ఈ విధంగా మనం ఇంటర్నల్ మనము పాయింట్స్ కనుక్కోవచ్చు. సింపుల్గా మనం ఏంటి, పి అనే పాయింట్స్ కనుక్కొని పి అనే పాయింట్స్ ఏమవుతుంది, ఏబి యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. ఏ అంటే ఏంటి -2, -2, బి ఏంటి 2, 8. పి ఈజ్ ద మిడ్ పాయింట్ కదా. ఓకేనా? అంటే పి అనేది మిడ్ పాయింట్. చూడండి, ఏక్యూ ఈజ్ ఈక్వల్ క్యూపీ ఈజ్ ఈక్వల్ పిఆర్ ఈజ్ ఈక్వల్ ఆర్బి. 4 ఈక్వల్ పార్ట్స్ అయినాయి కదా. అంటే పి అనేది ఏంటి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి లైన్ సెగ్మెంట్. మళ్ళీ క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఆర్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పీబీ. కాబట్టి నేను పి అనే పాయింట్స్ కనుక్కుంటున్నాను. -2 + 2 x కోఆర్డినేట్ కలిపి బై 2 చేయాలి అంటే 0 వస్తుంది. నెక్స్ట్ -2 + 8 బై 2 అంటే -2 + 8 అంటే 6/2 అంటే 3 0, 3. ఏ -2, 2 0, 3. మనకి ఇక్కడ ఆప్షన్స్ 0, 3 అనే ఆప్షన్ లేదు. అంటే ఇక్కడ -2, 2 + 2 ఇది మనం రాంగ్ తీసుకున్నాం. ఇది ఓకేనా, -2, + 2. సో అప్పుడు ఏమవుతుంది 2 + 8 అంటే 10/2 అంటే 0, 5 అవుతుంది. ఇప్పుడు క్యూ అనే పాయింట్ ఎలా వస్తుంది, ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్. అంటే -2 + 0/2 అంటే -1. నెక్స్ట్ y కోఆర్డినేట్ అవుతుంది క్యూ యొక్క 2 + 5/2 అంటే 7/2. నెక్స్ట్ ఆర్ యొక్క కోఆర్డినేట్ 0 + 2/2 అంటే 1. 5 + 8 అంటే 13/2 ఆర్ కోఆర్డినేట్స్. చూడండి ఆప్షన్ ఏమవుతుంది, -1, 7/2 ఉంది, 0, 5, 1, 13/2 అంటే ఫస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా 4 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు కదా. ద పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ -2, 2 అండ్ బి 2, 8 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అన్నప్పుడు 3 పాయింట్స్ వస్తాయి. ట్రైసెక్షన్ పాయింట్స్ అన్నప్పుడు 2 పాయింట్స్ వచ్చినాయి కదా. ఓకేనా? 16th ప్రాబ్లం. ఇది ఏపీ పాలసీ 2017లో అడగడం జరిగింది. ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద పాయింట్స్ 7, -2, 5, 1, 3, k ఆర్ కోలీనియర్ ఈజ్. మనము అంటే డైరెక్ట్ మనం స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ బీసీ ఈక్వేట్ చేసేసి మనం కే వాల్యూ సింప్లిఫై చేయవచ్చు. ఓకేనా? స్లోప్ ఆఫ్ ఏబీ అంటే y2 - y1 1 - 2 అంటే 1 + 2 బై x2 - x1 5 - 7. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ బీసీ k - 1 y2 - y1 k - 1 బై x2 - x1 3 - 5. ఓకేనా? చూడండి ఇక్కడ 5 - 7 అంటే -2, 3 - 5 అంటే -2. సో 1 + 2 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు k - 1
మైనస్ ఇటు పంపించేసినట్లయితే ప్లస్ అవుతుంది, 3 + 1 4 ఏమవుతుంది వాల్యూ k వాల్యూ 4 అంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 17th ప్రాబ్లం, ఇది కూడా ఏపీ పాలిసెట్ 2017 అడగడం జరిగింది. ద పాయింట్స్ A 7,3, B 6,1, C 8,2 అండ్ D 9,4 టేకెన్ ఇన్ దట్ ఆర్డర్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ అనేవి ఇక్కడ 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఏమవుతుంది వీటి యొక్క శీర్షాలు స్క్వేర్, రాంబస్, పారలోగ్రామ్, ట్రెపీజియం. ఓకేనా, మరి ఇక్కడ మనము ఇక్కడ ఏబీ పొడవు, లెంత్ ఆఫ్ ఏబీ, లెంత్ ఆఫ్ బీసీ, లెంత్ ఆఫ్ సిడి, లెంత్ ఆఫ్ ఏడి, 4 సైడ్స్ ఈ కోఆర్డినేటర్ యొక్క 4 సైడ్స్ కనుక్కొని అన్నీ సమానం వచ్చి డయాగోనల్స్ కూడా సమానం ఉంటాయి స్క్వేర్గా, ఆ విధంగా కనుక్కుంటాను లెంత్ ప్రాసెస్లో. ఇక్కడ నేను అంత చేయకుండా నేను ఏం చేస్తున్నా చూడండి, x2 - x1 చూడండి, x2 - x1 చేస్తే డిఫరెన్స్ ఎంత 1, మళ్ళీ y2 - y1 డిఫరెన్స్ ఎంత 2, అంటే ఏబీ ఎంత వస్తుంది, ఏబీ పొడవు ఏమొస్తుంది 2² + 1² అంటే √5 వస్తుంది. అదే కదా x2 - x1² + y2 - y1², సింపుల్గా. నెక్స్ట్ బీసీ x2 - x1 6 - 8 అంటే 6 - 8 అంటే -2, 2² అంటే 4, మళ్ళీ 1 - 2 అంటే 1², 4 + 1 5, బీసీ కూడా 5 వచ్చింది, √5 వచ్చింది. నెక్స్ట్ సిడి చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత 1, మళ్ళీ ఈ డిఫరెన్స్ ఎంత 2 ఉంది, సిడి ఏమవుతుంది √1² ప్లస్ ఇది 2 కాబట్టి 2², 1 + 1² + 2² అంటే 5, 2² అంటే 4 కాబట్టి ఇది 5. నెక్స్ట్ ఏడి చూడండి, ఏడి ఈ 7 ఇది 9, 7 - 9 2, 2² అంటే 4, ఏడి ఏమొస్తుందో చూద్దాం 4, మళ్ళీ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, 3 - 4 1 అంటే 4 + 1, ఇక్కడ x2 - x1 హోల్ స్క్వేర్ అయినప్పుడు 4 వచ్చింది, y2 - y1 హోల్ స్క్వేర్ అయినప్పుడు 1 వచ్చింది, 4 + 1 5. చూడండి ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినాయి. ఓకేనా, ఏబి, బీసీ, సిడి, ఏడి అయిపోయినాయి. నెక్స్ట్ ఏసీ చేద్దాం. ఏసీలో ఇక్కడ చూడండి, ఏసీ తీసుకున్నప్పుడు 8 - 7 అంటే 1² నెక్స్ట్ 2 - 3, 2 - 3², ఏసీ డయాగోనల్ పొడవు అనుకుందాం, 2 - 3² అంటే +1 అంటే 1 + 1 2 వస్తుంది. నెక్స్ట్ √2, ఏసీ వాల్యూ √2 వచ్చింది. నెక్స్ట్ బీడీ అనుకుందాం, సెకండ్ డయాగోనల్ బీడి చూడండి, 9 - 6, 9 - 6² అంటే 3² అంటే 9, ఇది 9, 4 - 1, 4 - 1 అంటే 3, 3² అంటే 9, మనకు ఇది √18 వచ్చింది. చూడండి ఆల్ సైడ్స్ ఈక్వల్ బట్ డయాగోనల్స్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ, కాబట్టి ఏమవుతుంది ఆప్షన్ 2 రాంబస్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ రాంబస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నో 18th ప్రాబ్లం. ఈ 18th, 19th, 20 ఇవి ఏపీ పాలిసెట్ 2016లో అడగడం జరిగింది. ఓకే, ఇఫ్ a, 2 లైస్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్ దెన్ -a, -2 లైస్ ఇన్ విచ్ కోఆర్డినేట్ అంటే a, 2 లైస్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్, -a, -2 లైస్ ఇన్ ఫోర్త్ కోఆర్డినేట్ అవుతుంది. అంటే ఫోర్త్ కోఆర్డినేట్ ఫోర్త్ ఆప్షన్ అంటే చూద్దాం. a, 2 లైస్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్ అంటే దాని అర్థం ఏంది, సెకండ్ కోఆర్డినేట్లో ఉందంటే ఏ అనేది <0, x <0 కదా, అంటే x = a కాబట్టి a <0, y = 2, సెకండ్ కోఆర్డినేట్లో <2 ఈజ్ <0. ఇప్పుడు ఇదేమవుతుంది -a ఏమవుతుంది, a <0 అయినప్పుడు -a అనేది <0 అవుతుంది. ఇదేమో x ఇక్కడ -aలో x <0, ఇక్కడ 2 <0 అయితే -2 ఏమవుతుంది అంటే <0 అంటే y <0 అవుతుంది. అంటే x <0, y <0 అంటే మనకి ఏం తెలుస్తుంది, ఏ కోఆర్డినేట్ ఫోర్త్ కోఆర్డినేట్, ఆ విధంగా ఫోర్త్ కోఆర్డినేట్ తీసుకుంటాం ఆప్షన్. 19th ప్రాబ్లం, ఇఫ్ p 3,4 అండ్ q 7,7 ఆర్ 2 పాయింట్స్ అండ్ pr మధ్య డిస్టెన్స్ 10 వేర్ p, q అండ్ r ఆర్ కొలీనియర్ దెన్ r వాల్యూ r అనే పాయింట్ ఏమవుతుంది అంటే pqr కొలీనియర్ కదా, అంటే ఇక్కడ p ఇది q ఇది r అని తీసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు, p నుంచి rకి డిస్టెన్స్ pr ఏమి ఇచ్చిండు 10 ఇచ్చిండు, p అనే పాయింట్ ఇవ్వడం జరిగింది, q అనే పాయింట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు r అనే పాయింట్ కనుక్కోవాలి. అంటే pqr కొలీనియర్ అన్నాడు,
కొలీనియర్. సో పీక్యూ డిస్టెన్స్ కనుక్కుందాం మరి. ఓకేనా, పీక్యూ డిస్టెన్స్ అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x2 మైనస్ x1 అంటే 7 మైనస్ 3 స్క్వేర్ అంటే 7 మైనస్ 3 అంటే 4 స్క్వేర్ ప్లస్ 7 మైనస్ 4 7 మైనస్ 4 అంటే 3 స్క్వేర్. చూడండి ఇది 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 16 ప్లస్ 9 225 అంటే 5. సో పీక్యూ వాల్యూ ఇక్కడికి 5 ఉంది అంటే ఆటోమేటిక్గా క్యూఆర్ ఏమవుతుంది, క్యూఆర్ 5 అవుతుంది. ఓకేనా, అంటే పీక్యూఆర్ కొలీనియర్ కాబట్టి దిస్ 3 పాయింట్స్ ఆర్ లైన్ సేమ్ లైన్. సో ఇప్పుడు ఏమవుతుంది, క్యూ అనేది ఏమవుతుంది, క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పిఆర్. క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పిఆర్ కాబట్టి ఆర్ అనేది ఏమవుతుందంటే క్యూ అనేది మిడ్ పాయింట్ కాబట్టి మనము చూడండి దీంట్లో ఏ పాయింట్ని కలిపి మళ్ళీ బై 2 చేస్తే 7 వస్తుంది చూద్దాం. ఎక్స్ కోఆర్డినేట్లో 3 ప్లస్ 10 బై 2 చేద్దాం, 7 వస్తుందా, క్యూ మిడ్ పాయింట్ కదా, కాదు. నెక్స్ట్ ఇది ఈ ఆప్షన్ కాదు. 3 ప్లస్ 11 బై 2 చేద్దాం, 3 ప్లస్ 11 బై 2 7 అవుతుంది కదా. ఓకే, మరి 4 ప్లస్ 11 15, 15 బై 2 7 కావట్లేదు, ఇక్కడ మనకు క్యూ వాల్యూ కావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 3 ప్లస్ 11 ఏమవుతుంది, 3 ప్లస్ 11 14, 14 బై 2 అంటే 7 అంటే ఓకే. మళ్ళీ 4 ప్లస్ 10 అంటే 14, 14 బై 2 అంటే 7 కాబట్టి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసినాం, ఆర్ అనే పాయింట్ని ఎలా కనుక్కున్నామంటే క్యూ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ పిఆర్ కాబట్టి. ఓకేనా, ఇక్కడ ఈ 3 పి అనే పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ని ఇక్కడ ఉన్న ఆప్షన్లను చెక్ చేశాను. ఎక్స్ వాల్యూస్ని కూడి బై 2 చేస్తే మనకు 7 రావాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏమైంది, మనకు ఆప్షన్ 3 అనేది మనకు సాటిస్ఫై అయింది కాబట్టి ఇది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 20th ప్రాబ్లం. ఇఫ్ -2, 1, 1, 0 and 4, 3 are 3 consecutive vertices of a parallelogram, then the fourth vertex is, మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. వర్టెక్స్ని ఈ విధంగా 3 consecutive vertices ABC అని తీసుకుని ఫోర్త్ వర్టెక్స్ డీని కనుక్కోవడం కోసం ఏం చెప్పినాము, డి యొక్క ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది -2, ఈ ఏ యొక్క ఏసి ఎక్స్ కోఆర్డినేట్స్ని యాడ్ చేసి బీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే -2 + 4 అంటే 2, బి యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏంది 1, 2 - 1 1. నెక్స్ట్ 1 + 3 4 - 0 అంటే 4 అంటే ఫోర్త్ వర్టెక్స్ ఏమవుతుంది 1, 4 అంటే సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఏం చేసాము, డి యొక్క ఎక్స్ కోఆర్డినేట్ కావడం కోసం ఫోర్త్ వర్టెక్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇది x1 y1, ఇది x2 y2, x3 y3 అనుకుంటే x1ని x3ని యాడ్ చేసి x4 ఈజ్ ఈక్వల్ x1 + x3 x2 అంటే దీన్ని తీసేసినాం బి కోఆర్డినేట్ యొక్క. y4 ఎలా వస్తుంది అంటే సేమ్ y1 + y3 - y2 దీన్ని తీసేయాలి. ఈ 2 ఎక్స్ నిరూపకాలను కలిపి ఈ ఎక్స్ కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 2 వై కోఆర్డినేట్స్ని కలిపి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు డి యొక్క ఏంటి కోఆర్డినేట్స్ వస్తాయి, అంటే డి ఫోర్త్ వర్టెక్స్ ఏందో తెలిసిపోతుంది. ఓకేనా, ఓకే థ్యాంక్ యూ.